కొడదామని ఒక చిన్న సెలకోలంటే ఇంతంత కర్ర ముక్క పట్టుకుంది. సరే బాబు పరుగు అందుకున్నాడు. ఈవిడ వెనకాతల వెళ్ళింది. యశోదమ్మ పట్టేసుకోగలదా ఏం కృష్ణుణ్ణి? అంటుంది, పట్టుబడవండ్రు పట్టుకొనని నాకుగాక పరులకు వశమే. ఏదో దొరకవంటారు, నేను తప్ప ఎవళ్ళు పట్టుకోగలరా నిన్ను అని పరిగెట్టి పట్టుకుందాం అనుకుందండి. పాపం కొంతసేపుకి ఆ పిల్లాడు కాటుక నెరయంగ కన్నులు నులుముచ్చు వెడలు కన్నీటితో వెగచువా అని కళ్ళన్ని కాటుకంతా పులివేసుకొని ఏడ్చేస్తున్నట్ట. అమ్మా నేను ఎప్పుడూ తప్పు చేయనమ్మా, ఈ తప్పు సైరింపు, ఇంకా దొంగిలే పోవనేనని మునుముట్ట ఏడ్చేస్తున్నట్ట. ఇంకా వాడిని పట్టుకుంది మెల్లిగా. పట్టుకొని ఇందాక కొడదామని కదా కర్ర పట్టుకొచ్చింది, ఇప్పుడు జాలి వేసేసింది, కొట్టలేకపోయింది. ఒక రోటికి కడదామనుకుంది. ముందర బొజ్జకు ఒక తాడు కట్టి ఆ తాడు తీసుకెళ్ళి రోటికి కడదామని ప్రయత్నం. తాళ్ళు తెచ్చింది, ఒక తాడు అందలేదు, మరో తాడు ముడిపెట్టింది, మరో తాడు మొదలుపెట్టింది. ఎన్ని తాళ్ళు ముడిపెట్టినా ఆ బొజ్జ తిరిగి రావడం లేదు. ఎంచేత అది మూడు లోకాలు లోపల ఉన్నటువంటి బొజ్జ కదా, అందువల్ల ఎవరు కట్టలేకపోయింది అమ్మ. అంటే తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల తెచ్చి సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యను. జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. అది కట్టగలరా ఎవళ్ళైనా? కట్టలేకపోయింది అమ్మ. ఇప్పుడు అంటే ఈ కట్టడం అంటే ఏంటంటే మన మనస్సు ఒక విషయం మీద, ఏ విషయం మీదైనా సరే 3 సెకండ్లకు మించి ఉండదట. మళ్ళీ అదే విషయం తెచ్చుకొని అదే జ్ఞాపకం మనకు గుర్తుంది అంటే మళ్ళీ దాన్ని కలుపుతున్నాం అన్నమాట. భగవద్ విషయమే కాదు, ఇతర విషయాలైనా అంతే. అలాగ 3 సెకండ్లుగా ఆ తాడు ముక్కలన్నీ ముడిపెట్టి ఆ స్మృతుల వరుసను బాబు బొజ్జకు కట్టింది. అంటే కృష్ణుడి చుట్టూ మన ఆలోచనలను సాగేలా చేస్తే మనం సాధించేయగలమా స్వామిని? అబ్బబ్బే నీ వల్ల కాదు. కొసకి ఎలా లొంగాడు కృష్ణుడు? అమ్మని చూశాడు. పాపం అమ్మ పొద్దున్నుంచి నాతోటే కష్టపడుతోంది, ఎంత అలసిపోయింది అబ్బా. ఓడల చెమటలెగయ ఉత్తరీయము జార వీడి ఉన్న కురుల విరుల జార కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకొని నా తల్లి కరుణ చూచి, అయ్యో పాపం అమ్మ దొరకని నన్ను పట్టేస్తానంటోంది, పోన్లే పాపం కట్టించేసుకుందాం, అలసిపోయింది అనుకున్నాడు, కట్టుబడిపోయాడు. అంటే ఏమన్నమాట, మన కృషి చూసి, మన శ్రమ చూసి, మన ఆర్తి చూసి స్వామి అనుగ్రహించాలే తప్ప మన ప్రయత్నం వల్ల మనం పొందలేం. కానీ ప్రయత్నం ఉండాలి. ఎందుకని? స్వామి అనుగ్రహం కలగాలి అంటే, ఆహా పాపం వీడికి అంత ఇష్టం ఉంది, వీడు కోరుతున్నారు అని భగవంతుడికి తెలియాలి. అంటే చిన్న పాప ఏడుస్తే అమ్మ పాలు పోస్తుంది, ఏడవకపోతే పొయ్యదు. ఎందువల్ల? ఏమో అజీర్ణంగా ఉందో ఏమో, ఏడవంది పోస్తే అరగవు బాబు అనుకుంటుంది. అంటే ఈ ఏడుపు అనేది పాలు తీసుకురాదు, అమ్మే పాలు తీసుకొస్తుంది. కానీ ఏడుపు అనేది దేనికి కారణమైంది? తల్లికి పాలు పొయ్యాలి అనే దృష్టికి కారణమైంది. అలాగే మన యొక్క ప్రార్థన భగవంతుడికి మనకి ఇష్టం ఉంది అని తెలియచేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఫలితం భగవానుడే ఇవ్వాలి అని ఇందులో తెలుస్తోంది. అయితే ఈ కట్టేసిందండి అమ్మ. ఈ కట్టేసినప్పుడు దామము అంటే తాడు, ఉదరం అంటే బొజ్జ. దామము ఉదరమందు గలవాడు దామోదరుడు, కట్టుబడిపోయిన వాడు దామోదరుడు. అంటే ఆ పేరు ఏమిటి పేరు పెట్టుకున్నాడు ఆయన? వాళ్ళ అమ్మ కట్టిన కట్టుతో పేరు పెట్టేసుకున్నాడు. నా పేరు దామోదరుడు అండి గొప్పగా చెప్పుకుంటాడు స్వామి. అంతగా ఆశ్రితులకి లొంగిపోయేవాడు మా స్వామి. అలాంటి వాడిని పాడి మేము తూయోమాయి వందు చాలా పవిత్రంగా వచ్చేసామంటోంది అమ్మ. ఇంకా స్నానం చేయలేదు కదండి, స్నానానికి రండి అని అందరినీ పిలుస్తోంది కదా. ఇప్పుడు పవిత్రత ఏముందండి? భగవంతుడే కావాలి, ఇతర విషయములు నాకు అవసరము లేదు అనే ఆ పవిత్ర భావనే వాళ్ళకు ఉండేటటువంటి పవిత్రత. అంటే తుయోమాయి వందు మేము చాలా పవిత్రమై వచ్చాము. ఇప్పుడు వచ్చి మేము కీర్తిస్తున్నాం. తూవి తొഴുదు అంటే ఒక పవిత్రంగా ఒక పువ్వులో జల్లి స్వామి మీద ఇలా పడేసి, అంటే పెద్ద ఇలా జాగ్రత్తగా పెట్టకపోయినా పర్వాలేదట, అలా పడేసినా చాలట, వీళ్ళు మా మీద ప్రేమ ఉంది అని స్వామికి అర్థమవుతుంది. అలా చేసి మేము దండం పెట్టుకుంటే, తొഴുదు అంటే సేవిస్తే, నమస్కరిస్తే ఏమవుతుంది?
మాకు ఎన్నాళ్ళయో నిలవ ఉన్న పాపాలన్నీ పోతాయి, ఎక్కడా కనపడకుండా పోతాయి. మనకు ఉపనిషత్తు చెప్పింది, యథా పుష్కర పలాసో ఆపో నశ్లిష్యతే. ఇప్పుడు కొత్తగా రాబోయే పాపాలు తామరాకు మీద నీటి బిందువులా అంటవు. మరి ఆ జరిగిపోయిన పాపాలు, నిలవున్న పాపాలు అదెలా పోతాయి అంటే ఏం లేదండి, ఓ పెద్ద దూదిపోక మీద నిప్పు కణం పడితే అవన్నీ ఆ దూది ఎలాగైతే నశించిపోతుందో అలా నిలవున్న పాపాలన్నీ పోతాయి. ఇంకా మరి ఏ పాపాలు మనకి అంటవు. ఇంకా ఈ ప్రత్యక్షంగా ఇప్పుడు అనుభవించవలసిన పాపాలు ఉంటాయి, అవి కూడా ఈ నామ సంకీర్తనం చేసిన వాళ్ళని అవి ఏమీ చెయ్యలేవు. పాపాలన్నీ పోయి మనం భగవత్ భావన మయులమై ఉండాలి అంటే చేయవలసింది ఇదిగో మా వ్రతం రండి అంటూ ఇదిగో కీర్తిద్దాం, భగవంతుణ్ణి కీర్తిద్దాం, మనందరం నోరారా భగవంతుణ్ణి కీర్తిద్దాం రండి అని ఈ పాసురంలో పూర్తిగా నామాలు లిస్టు చెప్పి ఇటువంటి నామాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ గోపాలకృష్ణుణ్ణి మనం కీర్తిద్దాం. కీర్తిస్తే పోయ పిഴയും పొగుదరవా నిన్ననుభం తీయనిల్ దూషాగం. అగ్నిహోత్రంలో పడేసిన దూది పింజలాగా, అంటే చిన్న దూది పిసరు, పెద్ద మంట, ఆ మంటలో పడిపోతే ఇంత చిన్న దూది ఎలాగైతే నామరూపాలు లేకుండా కనపడకుండా అయిపోతుందో, అంటే ఒక పెద్ద చీర కాలిందనుకోండి, కాలితే ఆ చీర యొక్క అవశేషాలు మనకి తెలుస్తాయి, ఆ ఆకారం తెలుస్తుంది. కానీ ఇంత పిసరు దూది పింజ కానీ కాలితే కాలిందని కూడా తెలియదు, ఏమైందో తెలీదు. అలా మన పాపాలన్నీ పోతాయి. అంచేత అయితే ఏం చేయాలి చెప్పు, చెప్పంటే చెప్పు, అలా నోటితో అను మాధవ మధుసూదన అను, ఏం పోయింది, అదో పెద్ద కష్టమా, అందువల్ల చెప్పండి అని మనకందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ హితాన్ని చెప్తూ అమ్మ ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటితో ఈ తిరుప్పావైకి ఉపోద్ఘాతం పూర్తయింది. ఇంకా రేపటి నుంచి వ్రతంలోకి దిగుతారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. மாயனை மண்ணு வட மதுரை
వటపత్ర సాయికి పుష్ప కైంకర్యం చెయ్యడమే తన విధిగా పెట్టుకున్నాడు విష్ణుచిత్తుడు. స్వామి యొక్క ఆజ్ఞ మేరకు వల్లభదేవరాజుగారి సభలో నారాయణుడే పరబ్రహ్మమనే పరతత్వాన్ని స్థాపించాడు. వాగ్వివాదానికి ముందుగా రాజసభ మధ్యలో పైభాగాన ఓ ధనపు సంచీని వేలాడదీయించాడు రాజు. పరతత్వ నిర్ణయం జరిగిన వెంటనే ఆ సంచి కిందకు జారుతుంది. పైగా ఎవరు నిర్ణయించారో వారి వద్దకు తనంతట తానే జరుగుతుంది. నారాయణుడే పరమదైవమనే విష్ణుచిత్తుడు పరతత్వం నిర్ణయించగానే ఆ ధనపు సంచి కిందకు జారింది. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.